పెన్షనర్ మిత్రులారా, ఏపీ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ గడువును 31/3/2027 తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 698 డేటెడ్ 28/7/2026 విడుదల చేసింది అనే హెడ్డింగ్ తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విషయాలని ఇప్పుడు చూద్దాం. పెన్షనర్ సోదర సోదరీమణులందరికీ కూడా సాయిబాబ్జీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల యొక్క ఆరోగ్య సంక్షేమం కోసం ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఒక్కొక్కసారి ఆయా వ్యక్తులు పరిస్థితిని బట్టి బయట ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. మరి వాటికి పేమెంట్ చేసిన తర్వాత ఆ బిల్స్ ని ఈహెచ్ఎస్ కి రీఎంబర్స్మెంట్ కోసం పంపిస్తూ ఉంటారు. అయితే దీనికి ప్రతి సంవత్సరం కూడా గడువు పొడిగిస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కేటాయిస్తుంది అనమాట. మరి అటువంటిది మొన్న మార్చి నెలాఖరుతోటి ఆ పాత యొక్క జీవో యొక్క గడువు అయిపోవడం తోటి మరలా ఈ గడువుని రీఎంబర్స్మెంట్ యొక్క గడువుని పొడిగించింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులు చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అండర్ ఏపీఐఎంఏ రూల్స్ 1972 ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఫ్రమ్ 1/4/2026 టు 31/3/2027 to the employees and pensioners in parallel with the employee health scheme duly following the comprehensive guidelines issued in the GORT number 345 HM&FW department dated 21/8/2018 orders issued. Medical and Family Welfare Department GORT number 698 dated 28/7/2026 అనే హెడ్డింగ్ తో ఈ జీవో అయితే విడుదలయ్యింది. ఈ జీవో కాపీ 3 పేజీల్లో ఉంది. ఇక్కడ మరి వివిధ ఉద్యోగస్తులు అలాగే పెన్షనర్స్ యొక్క సంఘాలు మరి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విన్నపాల రిఫరెన్స్ గా అది అక్కడ రిఫర్ చేయడం జరిగిందనమాట. ఈ ఆర్డర్ లో in the GO 10th read above, government have issued orders for extending the medical reimbursement scheme under APIMA rules 1972 from 1/4/2025 to 31/3/2026. పాత స్కీము 31/3/2026 వరకు ఉందన్నమాట. టు ది ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, దానికి సమాంతరంగా ఈహెచ్ఎస్ స్కీమ్ సమాంతరంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా రన్ అవుతుంది. Chief Executive Officer Dr. NTR Vaidya Seva Trust AP to put in place all required mechanism to ensure hassle-free access to employee health scheme for employees and pensioners. ఈ విధంగా మరి ఉద్యోగ సంఘాలు, అలాగే టీచర్స్ సంఘాలు, అట్లాగే పెన్షనర్స్ సంఘాలు వీరందరూ కూడా కోరిన మీదట మరి ఈ యొక్క స్కీమ్ ని పొడిగిస్తూ జీవో జారీ చేస్తున్నామని ఈ జీవోలో అయితే ఇవ్వబడింది అనమాట. By order and in the name of the Governor of Andhra Pradesh G. Veerapandiyan, Secretary to Government Andhra Pradesh అని ఈ జీవోలో ఉంది. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు ఏపీ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ గడువును 31/3/2027 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవోఆర్టీ నంబర్ 698 డేటెడ్ 28/7/2026 విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అర్హులైన లబ్ధిదారులకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 2026 నుండి వైద్య సేవలు పొంది బిల్లులు రెడీ చేసుకున్న వారంతా ఇప్పుడు ఈ జీవోను అనుసరించి దరఖాస్తును సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయవచ్చు. లేటుగా అయినా జీవోను విడుదల చేసినందుకు గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ శ్రీ ప్రభుదాస్ గారు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు అనువాదం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఏపీఐఎంఏ నియమాలు 1972 ప్రకారం వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ పథకం, ఉద్యోగుల ఆరోగ్య పథకంతో పాటుగా అంటే ఈహెచ్ఎస్ తో పాటుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ పథకాన్ని 1/4/2026 నుంచి 31/3/2027 వరకు పొడిగించడమైనది. 45 ప్రకారం జారీ చేయబడిన సమగ్ర మార్గదర్శకాలను అనుసరించి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇక్కడ మరి వివిధ డిపార్ట్మెంట్స్ కూడా
గవర్నమెంట్ పంపినటువంటి రిక్వెస్ట్ లెటర్స్ ని రెఫరెన్స్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏపీజేఏసీ అమరావతి వారి రిక్వెస్ట్ ఇది. పైన చదివిన GO10 ఉత్తర్వులో GORT నంబర్ 345 డిపార్ట్మెంట్ డేటెడ్ 28/8/2018 జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగుల ఆరోగ్య పథకంతో పాటుగా APIMA నియమాలు 1972 కింద వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ పథకాన్ని 1/4/2025 నుంచి 31/3/2026 వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పొడిగించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరియు ఉద్యోగులు పెన్షనర్లకు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎటువంటి ఆటంకాలు లేకుండా అందేలా చూసేందుకు అవసరమైన అన్ని యంత్రాంగాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని కోరింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘ ప్రధాన కార్యదర్శి, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు APIMA నియమాలు 1972 కింద వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ పథకం సౌకర్యాన్ని EHS తో సమాంతరంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 1/4/2026 నుండి 31/3/2027 వరకు పొడిగించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించిన అనంతరం పైన మొదట చదివిన జీవోలు జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాలను సక్రమంగా పాటిస్తూ ఉద్యోగుల ఆరోగ్య పథకంతో సమాంతరంగా ఉద్యోగులకు మరియు పింఛనుదారులకు వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ పథకాన్ని 1/4/2026 నుంచి 31/3/2027 వరకు మరో కాలాన్ని పొడిగించున్నది. 4. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉద్యోగుల ఆరోగ్య పథకం యొక్క సమర్థవంతమైన అమలు కొరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి మరియు ఈ క్రింది సూచనలు పాటించాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS అమలును సమీక్షించాలి. ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న ఆసుపత్రులచే EHS ఆరోగ్య కార్డుల స్వీకరణకు సంబంధించి ఉద్యోగ సంఘాల లేవనెత్తిన ఆందోళన దృష్ట్యా మరియు తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. EHS అమలును క్రమబద్ధీకరించడం మరియు EHS క్లెయిముల సత్వర పరిశీలన, ప్రాసెసింగ్ మరియు పరిష్కారాన్ని సులభతరం చేయడం ద్వారా EHS యొక్క సమగ్ర స్థిరీకరణను నిర్ధారించడం. మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిముల సంఖ్యను తగ్గించడం మరియు మార్చి 2027 నాటికి ఈ పథకాన్ని కనిష్ట స్థాయికి లేదా సాధ్యమైనంత వరకు రద్దు చేయడం లక్ష్యంగా EHS కింద చెల్లింపులను సకాలంలో విడుదల చేసేలా చూడటం ద్వారా మెడికల్ రియంబర్స్మెంట్ పథకంపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. తగ్గించిన కాలంలో EHS యొక్క పూర్తి స్థిరీకరణ కోసం ఒక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలి మరియు EHS సంతృప్తికరంగా స్థిరీకరించబడిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తర్వాత వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేయాలి. 5. ఈ ఉత్తర్వు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి కంప్యూటర్ నంబర్ 1662056 ద్వారా వారి ఆమోదంతో జారీ చేయబడింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఆదేశానుసారం మరియు వారి పేరు మీద వీరపాండ్యన్ గారు ఈ ఉత్తర్వుల్ని రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ EHS పథకాన్ని ఒక్కొక్క సంవత్సరం పొడిగిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మరి 1 ఏప్రిల్ 2026 నుంచి 31 మార్చ్ 2027 వరకు మరి పొడిగించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దిగువన కనపడుతున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.